హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఒకవేళ ఏ కారణం చేతనైనా బ్రహ్మాస్త్రం ఆ వ్యక్తిని వదిలిపెట్టేస్తే మరునాడు సూర్యోదయం అయ్యే వరకు ఇక ఏ అస్త్రమో ఆ వ్యక్తిని పట్టుకోదు, చెనకదు. కాబట్టి రేపు సూర్యోదయం అయితే తప్ప హనుమని పట్టుకోలేను, ఇక దొరకరీన. కాబట్టి సమస్తమైన లంక సంశయంలోకి వెళ్ళిపోయింది. నరాక్షసైర్మంత్రగతి నిర్వృష్ట ప్రవర్తతే సంశయతాత్మ సర్వే. అందరి ప్రాణాలకి సంశయం వచ్చేసింది. ఎంత ప్రమాదం జరిగిందనుకున్నారు? హనుమకి తెలియదా ఈ విషయం? తెలుసు. కానీ ఆయన ప్రయోజనం ఏమిటోసారి రావణాసురుడితో మాట్లాడడం. ఎంతసేపు ఈ దిక్కుమాల యుద్ధం, ఎంతమందిని చంపాలి? అందుకని ఆయన కట్టుబడినట్టు నటించారు. ఆయన ఏదో కట్టుబడిపోయారని వీళ్ళు అనుకున్నారు. చారుడు చారుడు అంటూ ఆయన్ని కొడుతూ ఈడ్చుకుంటూ సభలోకి తీసుకెళ్లారు. సభలోకి తీసుకెడితే ఎదురుగుండా కూర్చున్నాడు. పెద్ద నల్లటి మబ్బు మీద కొంగల బారు ఎగురుతుంటే ఎలా ఉంటుందో అలా ముత్యాల హారం ఒకటి మెళ్ళో వేసుకుని ఉన్నాడు. నలుగురు మంత్రులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. 10 తలలతో ఉన్నాడు. వేలాడుతున్నటువంటి పెదవులు. నల్లటి మబ్బు ఆకాశంలోంచి దిగొచ్చి ఆసనం మీద కూర్చుందా అన్నట్టుగా ఉన్నాడు. అమృతాన్ని మదిస్తే వచ్చినటువంటి నురుగా అన్నట్టుగా ఉంది. తెల్లటి వస్త్రం కట్టుకున్నాడు. లోహితాక్షం, కళ్ళల్లోంచి ఎర్రటి కాంతులు వస్తున్నాయి. మహాబాహుం, పెద్ద పెద్ద బాహువులు, 20 బాహువులు, 10 తలలు, 10 నోళ్ళు, జారుతున్నటువంటి పెదవులు, బయటికి వస్తున్న నాలుక, పెదవులు తడుపుకుంటూ కూర్చున్నాడు. మనిషిని చూస్తేనే భయం వేస్తుంది, అలా ఉన్నాడు. హనుమ రావణుని వంక చూశారు. అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. అది ఒక మహానుభావుడి జీవితంలో ఉండేటటువంటి లక్షణం. ఆయన రోమకూపాల్లోంచి తేజస్సు కొడుతోంది. రావణుడి యొక్క రోమకూపాల్లోంచి ఆయన చేసిన తపస్సు అటువంటిది. అబ్బా, అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి. ఏమి ధైర్యం, ఏమి రూపం, ఏమి టీవీ, ఏమి కాంతి, ఏమి ప్రకాశం. అసలు రోమకూపాల్లోంచి వస్తోంది కాంతి. ఎంత డాబుగా ఉన్నాడు. వీడి ఎందు పరదారాగ్రహణం అనేటటువంటి మహాపాపం లేకపోతే, వీడి ఎందు అధర్మ బుద్ధి లేకపోతే ఇంద్ర పదవితో కలిపి 3 లోకములు నేలగలిగిన మొనగాడు. ఎంత గొప్ప సాముద్రిక లక్షణాలు! ఎటువంటి వేళ్ళు, ఎటువంటి గోళ్ళు! సులక్షణ నకాంగుష్టై స్వంగుళీ తలలక్షితై. అటువంటి చేతులు, అటువంటి కాళ్ళు, వక్షస్థలం అలా ఉన్నాడే. ఏమి కాంతి అనుకున్నారు. రావణాసురుడు హనుమ వంక చూశారు. శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. వాడికి మాత్రం గుండె గుటుక్కుమంది. ఇది ఉపాసనలో ఉండే తేడా. ఇద్దరూ భగవదుపాసకులే. కానీ ఒకడు అధర్మం వైపు నడుస్తూ ఉంటాడు, ఒకడు ధర్మం వైపుకి నడుస్తూ ఉంటాడు. ధర్మం వైపు నడిచినటువంటి వాడికి ఉన్న ధైర్యం అధర్మం వైపు నడిచినటువంటి వాడికి ఉండదు. అందుకే హనుమ వంక చూడగానే శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం, హనుమ యొక్క తేజస్సు వంక చూశాడు. అబ్బా, ఏవి తేజస్సురా ఇది! కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగతః. నందీశ్వరుడిలా కనపడ్డారు. ఏమిరా, నాకు ఈయన చూస్తే వానరుడిలా కనపట్టలేదు, నందీశ్వరుడిలా కనపడుతున్నాడు. ఒకవేళ నేను ఒకనాడు పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వత శిఖరం మించి వెళ్ళిపోతున్నాను. అకస్మాత్తుగా పుష్పక విమానం ఆగిపోయింది. ఉత్తరాఖండలోంచి చెప్తున్నాను. ఆగిపోతే మంత్రులను అడిగాను, ఎందుకు వెళ్ళటం లేదు విమానం అని అడిగాను. కింద కైలాస పర్వతం ఉంది, దాని మీద పార్వతీ పరమేశ్వరులు ఉంటారు, కాబట్టి ఈ విమానం వెళ్ళటం లేదన్నారు. అక్కడి నుంచి విమానంలో కిందకి దిగి పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తే శంకరుడికి యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లేదా? రావణ బ్రహ్మ పుష్పక విమానంలో వెడుతుండగా కింద పార్వతీదేవితో విహరించి విమానం ఆపుతాడా? ఏది పిలవమన్నాడు. నందీశ్వరుడు ఎదురొచ్చి ఎవరు నువ్వని అడిగాడు. వానరముఖంతో ఉన్నామని చెప్పి నందిని చూసి వికటాట్టహాసం చేశాడు. వెంటనే నందీశ్వరుడు అన్నాడు, నిన్ను సంహరించడానికి నేను చాలు, కానీ భవిష్యత్ కాలంలో నీ కొంప ముంచడానికి వానరులు వస్తారు. నా ముఖం చూసి వానరముఖం అన్నావు, ఒక వానరుడి యొక్క తేజస్సు చూసినప్పుడు నేను జ్ఞాపకానికి వస్తాను. వానరముఖాలతో వచ్చినటువంటి వాళ్ళ వల్లనే లంకాపట్టణం సర్వనాశనం అయిపోతుంది, శపిస్తున్నానన్నారు.
కాబట్టి కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఒకవేళ ఆ మహావానరం వచ్చిందా ఏమి? కాబట్టి ఆయన వంక చూసి కించిత్ భయపడ్డాడు. జీవితంలో మొట్టమొదటిసారి అసలు ఒకరిని చూసేటప్పటికే భయపడ్డాం. శంకాహృతాత్మా దధ్యౌస, మనసులో శంక బయలుదేరింది. ఈయన తేజస్సు ఏమిటి ఇలా ఉంది, ఈయన తేజస్సు చూస్తే భయం వేస్తోందే అనుకున్నాడు. తాను మాట్లాడితే గౌరవానికి తక్కువని తాను మాట్లాడకుండా ప్రధానమంత్రి ప్రహస్తుడి వంక తిరిగి సంజ్ఞ చేశాడు. ప్రహస్తుడా, నువ్వు మాట్లాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ వానరం అడగమన్నాడు. ప్రహస్తుడు లేచి, ఓ వానరమా భయపడకు, మా ప్రభు దయాశాలి, పరమధైర్యవంతుడు, అపారమైన పరాక్రమశాలి, 3 లోకములను గెలిచినవాడు. నిజం చెప్పావా ప్రాణభిక్ష పెడతాడు, నిజం చెప్పలేదా కుత్తుక ఉత్తరిస్తాడు. నువ్వు అగ్నిహోత్రుడి పనిపన వచ్చావా, దేవేంద్రుడి పనిపన వచ్చావా, రాముడి పనిపన వచ్చావా, శ్రీ మహావిష్ణువు పనిపన వచ్చావా, ఎవరి పనిపన వచ్చావు, ఎవరి దూతవి, ఎందుకు వచ్చావు, మా ప్రభువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రమదావనాన్ని ఎందుకు భంజించావు, ఆయన కామించిన సీతమ్మతో ఏం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు, ఏం చేశావు, అన్నీ కూడా నిజం చెప్పు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.